జ్యోతి, ఎందుకమ్మా నన్ను విడిచిపెట్టొచ్చావు? లేదు తల్లి, లేదమ్మా. రామ్మా మన ఇంటికి వెళ్దాం. జ్యోతి, దేవుళ్ళాంటి అయ్యగారికి దూరమై ఎందుకమ్మా ఇట్లా బాధపడతావు? నీకు చెప్పేపాటి దాన్ని కాదమ్మా. మొగుడు పెళ్ళాలన్నాక కీచులాడుకోకుండా ఉంటారా? చిలకా గోరింకల్లా ఉండాల్సిన రోజుల్లో ఎందుకమ్మా ఈ గొడవలు? లచ్చి, అవునమ్మా. మా మావ చూడండి, తాగొచ్చి 4 తంతాడు, తిక్క దిగ్గానే కాళ్ళు అట్టుకుంటాడు. ఆడోళ్ళం మనమే సర్దుకుపోవాలమ్మా. లచ్చి, నువ్వు నోరు మూసుకుపో అవతలకి. వచ్చింది బాబు, అదిగో ఆ గదిలో ఉంది. నీకు ఇంట్లో కాలు పెట్టి అర్హత లేదు. అమ్మాయి ద్వారా నా బిడ్డకు అన్యాయం చేసిన మోసగాడి. మోసం చేయడం నాకు చేతగాని. కట్టుకున్న బాధ్యను కాదని మరొక నీతిమాల దానితో కొరకటం మోసం కాదా? ఆనందరావు గారు, మీరు నిష్కారణంగా నా మీద అభాండాలు వేస్తున్నారు. నేను ఎవరి కనుగప్పి ప్రవర్తించలేదు. శోభ కనుగప్పే దురుద్దేశమే లేకపోతే రాధ చచ్చిపోయిందని ఎందుకు చెప్పావు? ఆమె బ్రతుకుల సంగతి ఇన్నాళ్ళు ఎందుకు దాచావు? మాట్లాడమే. అబద్ధాలు చెప్పి దానికి పుట్టిన బిడ్డను నీ ఇంట్లో ఎందుకు పెంచవలసి వచ్చింది? ఎవరో చేసిన అన్యాయానికి అభంశుభం ఎరుగని పసిపిల్ల బలి కావడం ఇష్టం లేక. అవును, ఆ పసిబిడ్డ శ్రేయస్సు నీకు కావాలి. ఆ అనాథను ఉద్ధరించాలి. నిన్నే నమ్ముకున్న నీ భార్య శ్రేయస్సు మాత్రం నీకు అక్కర్లేదు. శేఖర్, ఆఖరిసారిగా చెబుతున్నాను, నీ సంసారం సుఖంగా ఉండాలంటే దాంతో ఎలాంటి సంబంధం ఉండకూడదు. పూర్తి కథగలింపులు చేసుకోవాలి. శాసిస్తున్నారా? అర్థంతో నా చేత కాదు. ఆత్మహత్య చేసుకోవడం నాకు అలవాటు లేదు. అంటే నీ ఉద్దేశం? క్షమించండి, చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పెద్ద చేసిన ఆ కుటుంబానికి కృతజ్ఞుడి కాలేదు. అర్థాంతరంగా వచ్చిన ఆస్తి అంతస్తు కోసం నా ఆత్మీయుల్ని వదులుకోలేదు. విన్నావా శోభ? వీడు గుండెలు తీసిన బంటు, తేనె పూసిన కత్తి, ఆ కోట వ్యామోహంలో పడి నీతి నియమాలు గాలికి వదిలిన నీచుడు. నేనెప్పుడూ నీతి తప్పలేదు, నిజాయితీని మర్చిపోలేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి మాత్రం నిజం, రాధ వరుసకు మరదలే అయినా నాకు చెల్లితో సమానం. మా ఇద్దరి మధ్య ఉన్నది పవిత్రమైన అనుబంధం. పచ్చి అబద్ధం. తప్పుడు పనులు చేసేవాళ్ళు సమర్థించుకోవడానికి చెప్పే మాటలు. ఆనందరావు గారు, ఈ ఇంట్లో గాని నా ఫ్యాక్టరీలో గాని నీకు స్థానం లేదు. జ్యోతి, రామ్మ వెళదాం. అమ్మా నేను వెళ్ళను, నీ దగ్గర ఉంటాను. ఎవతే నీకు అమ్మ పాపిస్తాను. జ్యోతి, నువ్వెందుకమ్మ బాధపడతావు? ఆ అప్రాచుడు కాదనంత మాత్రం నీ కాపురం పాడైపోతుంది. 2 నిమిషాల్లో డైవర్స్ ఇప్పించి నీ మోహన్కి పెళ్లి చేస్తాను. నాన్నగారు, నా దురదృష్టానికి నేను కూలిపోతుంటే ఇంకా నేనెందుకు చిత్రవధ చేస్తారు? నన్ను ఇలా బ్రతకనివ్వండి. ఇక నుంచి ఇదేనమ్మా మన ఇల్లు. ఇది మన ఇల్లు కాదు. ఇలా రామ్మా. నేను రాను. జ్యోతి, తప్పమ్మా, అలా అనకూడదు. వెళ్ళు, మీ అమ్మ. మా అమ్మ కాదు, మా అమ్మ తాతగారింట్లో ఉంది. అవును బావా, కన్నంత మాత్రాన తల్లిని కాలేను. అల్లారు ముద్దుగా పెంచుతున్న శోభను మరిపించలేము. జ్యోతి, ఈ అమ్మ మీ అమ్మే. వెళ్ళమ్మా. మా అమ్మ కాదు, మా అమ్మ ఈ గుడిసెలో ఉంటుందా? నన్ను అమ్మతో దిగబెట్టరా. అలాగేనమ్మా. ప్రపంచంలో ఏ బాధనైనా భరించగలమేమో గాని కన్న బిడ్డ తల్లినే కాదనే కడుపు కోత మాత్రం భరించలేం బావా. మోహన్, ఓ శేఖర్, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంకా ఏం మిగిలిందని వచ్చావు? నువ్వు పెట్టిన చిచ్చు రాధ ఇంటిని ఎంతవరకు దహించిందో చూడాలని వచ్చావా? నువ్వు విదజల్లిన విషయం ఈ వంశవృక్షాన్ని ఎంతవరకు నాశనం చేసిందో చూసి ఆనందించాలని వచ్చావా? ఎందుకు వచ్చావు? క్షమించు శేఖర్, చేసిన తప్పు సరిదిద్దుకోవాలని వచ్చా. అయితే ఇంతకాలానికి రాధ గుర్తుకొచ్చిందా నీకు? రాధను నేను ఎప్పుడూ మర్చిపోలేదు శేఖర్. అమెరికాలో ఉన్న 5 సంవత్సరాలు ఆమె కోసమే తప్పించాను. రాధకు చేసిన అన్యాయం నా మనస్సును అనుక్షణం దహించి వేసేది. రాధను పెళ్లి చేసుకుని నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని వచ్చాను. నీ మాటల గారడితో మోసం చేయాలని ప్రయత్నించకు. మోసం చేయడమే ఉద్దేశం అయితే ఫారెన్ వెళ్లే ముందే పెళ్లి చేసుకుని ఉండేవాడిని, లేదా అక్కడే ఎవరినైనా పెళ్లి చేసుకుని వచ్చి ఉండేవాడిని. నా రాధ కోసమే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నాను.
శేఖర్, నా మాట నమ్ము శేఖర్. నా ఫారెన్ ప్రయాణానికి మీ మామగారే సాయపడ్డారు. ఆయనకి నా కృతజ్ఞత చెప్పుకోవడానికి వెళితే ఈ విషయాలన్నీ తెలిసేది. శోభ నువ్వు ఒకటిగా ఉండాలంటే రాత్రి నేను పెళ్లి చేసుకోవడం ఒకటే పరిష్కార మార్గం. మోహన్, ఈ పెళ్లి నీ చేతులతోనే జరిపించు శేఖర్. ఏమత్తయ్య? అంతా విన్నాను బాబు. అబ్బాయి చెప్పింది సబబుగానే ఉంది. పెళ్లికి ముహూర్తం పెట్టించమంటావా? అలాగే బాబు. బావా, ఏమ్మా? 5 ఏళ్ల బిడ్డుండగా ఇప్పుడు 10 మందిలో నాకు పెళ్ళేమిటి? నలుగురు ఏమనుకుంటారు? పోనీ నీకు ఆ సందేహం ఉంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. అవును, అదే మంచి పద్ధతి. ఏం రాధ? మీ ఇష్టం బావా. అయితే నేను రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి టైం అది ఏర్పాటు చేసేస్తాను. రాధ, ఎంత మారిపోయావు రాధ. పెద్ద పెద్ద భవనాల్లో బతికిన నీకు ఈ పూరి గుడి సాధారణమైందా? తప్పు నాది, శిక్ష నీది అయింది. ఊరుకో రాధ, ఊరుకో. ఇక మీద నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, కన్నీళ్లు పెట్టకూడదు. అత్తయ్య, బాబు, రాధకి మంచి చీరలు కూడా లేనట్టున్నాయి. ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం. అలా రాధని బజార్కి తీసుకెళ్ళి కావాల్సినవన్నీ కొనుక్కొస్తాను. సరే బాబు, రా రాధ. వెళ్ళండి అమ్మా. కార్ని తోలుతాను బాబు. ఓకే. రా, అమ్మా. నీకు తెలియదు సరోజ, నిజం బయటపడ్డాక ఆయన అన్నిటికీ తెగించారు. ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. మారింది ఆయన కాదు, నువ్వు. సరోజ. అవును శోభ, ఆయన మనం ఎంతో పరీక్షించాం. ఏమైంది? అలా నీతి నిజాయితీలకు నిలబడ్డ మనిషిని నేను ఇంతవరకు చూడలేదు. ఆయన అంటే నీకు చాలా అభిమానం. నిజమే, మంచి వాళ్ళంటే ఎవరికైనా అభిమానమే. బాబాయ్ గారు, శోభని ఈ పరిస్థితిలో ఒంటరిగా వదలడం మంచిది కాదు. ఏ సినిమాకో షికారుకో తీసుకువెళ్ళండి. సాయంత్రం డ్యామ్ వైపు వెళ్తాం, నువ్వు కూడా రాకూడదు? నాకు అర్జెంటు పని ఉందండి. సరే, మేము వెళ్తాం. నేను వెళ్ళొస్తానండి. ఊరుకో, ఊరుకో. ఇప్పుడు చెప్పండి, జ్యోతి తల్లి పతిత అంటారా? ఆమెది పవిత్ర జీవితం కాదంటారా? చెప్పండి. అవునండి, రాధ పతిత కాదు, ఇతరుల అన్యాయాలకి బలి అయిపోయిన అమాయకురాలు. అంత చదువుకున్న మోహన్ ఇంత నీచంగా ఎందుకు ప్రవర్తించాడు ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం ఉంది బాబు. దురాలోచన, దూరాలోచన. దూరాలోచన. ఖాసిం, మోహన్ నీకు తెలుసా? తెలుసు బాబు. రాధను నమ్మించి నట్టేటి ముంచి ప్రాణం తీసిన తర్వాత అభిమానవంతుడైన శేఖర్ని అడ్డు తొలగించి శోభను పెళ్లి చేసుకోవడానికే ఈ పన్నాగం పన్నాడు. ఇదంతా నీకెలా తెలుసు? ఆ పాపిష్టి మోహన్ నేనే శేఖర్. యావజ్జీవ ఖైదు అనుభవించి విడుదలయ్యాక ఎన్నో ఉద్యోగాల కోసం ప్రయత్నించాను. అంత కూడా నే ముద్ర వల్ల ఎక్కడా పని దొరకలేదు. తినడానికి తిండి లేక, నిలవడానికి నీడ లేక, చివరికి ఖాసిమిగా పేరు మార్చుకొని వీరి దగ్గర డ్రైవర్గా చేరా. శేఖర్, నన్ను క్షమించు శేఖర్. బాబుగారు, నేను చేసిన పాపాలకి నా జ్యోతిని శిక్షించకండి. నా బిడ్డకి అన్యాయం చేయకండి బాబు. ఆ మాటనే అధికారం నీకు లేదు. కని పారేసినంత మాత్రం నువ్వు తండ్రివి కాలేవు. అంత మాట అనకండి. ఒకప్పుడు స్వార్థంతో రాక్షసంగా ప్రవర్తించిన ఈనాడు పశ్చాత్తాపంతో దహించుకుపోతున్నాడు. అతనిపై సానుభూతి చూపించి క్షమించడం మన ధర్మం. జ్యోతి, నాన్నగారికి నమస్కరించమ్మా. అమ్మా జ్యోతి. అమ్మా. శేఖర్ గారు, ఎంతటి ఉదాత్తులండి మీరు. మీ పవిత్ర జీవితం ఆదర్శవంతం. మీ చేతుల్లో పెరిగిన జ్యోతిని సంతోషంగా మా కోడల్ని చేసుకుంటాం. మాంగళ్యతంతునా నేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామనుకూల్యతా ఫల సిద్ధిరస్తు.